బరిలో నిలబడమే మీ వంతు నేతలకు బీఆర్ఎస్ బంపర్ ఆఫర్. పోటీకి చాలా మంది విముఖత చూపుతుండటంతో కొత్త స్ట్రాటజీ. ఎమ్మెల్యేలను గెలుచుకున్న ఎంపీ ఎన్నికల్లో వారు భయపడుతున్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు విముఖత చూపిస్తుండటంతో బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. పైసలు మావే, ప్రచారం మాదే, మీరు కేవలం టికెట్ తీసుకొని బరిలో ఉండండి, అంతా మేము చూసుకుంటాం అంటూ లీడర్లకు ఆఫర్ ఇస్తుందని విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం ఫైర్వేలు చేయించుకుని మరి పోటీపడిన నేతలు ప్రస్తుతం టికెట్ ఇస్తామన్నా వెనుకడుగు వేస్తుండడం కాస్త గమనార్హం. ముఖ్యంగా గతంలో పార్టీ టికెట్ వస్తే ఇక గెలిచినట్టు గులాబీ నేతలు భావించేవారు. అందుకోసం నెలల తరబడి కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న వారిలో ఫైర్వేలు చేయించేవారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి గడ్డుకాలం మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం పిలిచి టికెట్ ఆఫర్ చేస్తున్న నేతలు ముందుకు రావడం లేదు. దీంతో లీడర్లకు కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి మరి మాట్లాడుతున్నట్టు తెలిసింది. టికెట్ తీసుకుని బరిలో ఉండడమే మీ వంతు అని అన్ని అధిష్టానమే చూసుకుంటుంది అని భరోసా ఇస్తున్నట్టుగా కూడా ఒక టాక్ అయితే వినపడుతున్నట్టుగా మనకైతే తెలియవస్తుంది. ముఖ్యంగా ఆ టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు ముగిసే వరకు పర్యవేక్షిస్తామని, వెంటే ఉంటామని అధిష్టానం హామీ ఇస్తున్నది. ఖర్చు మొత్తం పార్టీ భరిస్తుంది, పోటీ చేసేవారు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నట్టుగా కూడా తెలిసింది అన్నట్టుగా మనకైతే తెలియవస్తుంది. ఇక నిజంగానే దిశలో వేసిన ఈ వార్త కనుక నిజమే అయితే కనుక ఇది చాలా విచిత్రమైన సంఘటన చెప్పవచ్చు. గత 3 నెలల క్రితం వరకు, అంటే ఒక 4-5 నెలల క్రితం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ప్రపంచంలో లాగా ఉండేది. నిజంగా చెప్పాలంటే అక్కడ ఒక ఎమ్మెల్యే టికెట్ కాదు, కనీసం ఒక సర్పంచ్ టికెట్ రావడానికి కూడా చాలా మంది ఎదురు చూసేవారు. బీఆర్ఎస్ లో టికెట్ వస్తే మా గెలుపు ఖాయమని భావించే స్థాయిలో ఉన్న పార్టీ ఇవాళ ఎంపీ స్థానంలో పోటీ చేయడానికి అభ్యర్థులే రెడీగా లేని పరిస్థితికి వచ్చిందంటే ఒక్క ఓటమి అనేది ఈ పార్టీని ఏ స్థాయిలో దిగజార్చిందో మనం అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు దొరకపోవడంతో ముఖ్యంగా ఒక బంపర్ ఆఫర్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినట్టుగా మనకైతే తెలియవస్తుంది. ముఖ్యంగా మీరు ఖాళీ అభ్యర్థులుగా మీరు పోటీ చేయండి, మీ వెనక ప్రచారం మొత్తం మేమే వెనుక ఉండి చేస్తాం, అలాగే ప్రతి రూపాయి ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం అని ఆఫర్ ఇచ్చే పరిస్థితికి రావడం అనేది కాస్త ఆసక్తి రేపించే విషయం. ముఖ్యంగా ఒకప్పుడు ఎన్నో ఫైర్వేలు, ఎంతో మందితో బీఆర్ఎస్ నేతలు కలిసి ఒక టికెట్ కోసం ఎన్నో ఫైర్వేలు, అలాగే ఎన్నో రకాలుగా వారిని డబ్బు పూర్వకంగా మంచితనంగా అన్ని రకాలుగా వారి అభిమానాన్ని పొందే విధంగా నాయకులు ప్రయత్నించేవారు. ఇవాళ వారే ముఖ్య నాయకులే ఒక మంచి లీడర్ కోసం వెదిగే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉంది అంటే అది ఏ స్థాయిలో దిగజారిపోయిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానంలో గెలిచిన, ఎమ్మెల్యే స్థానంలో గెలిచిన ఎంపీ అభ్యర్థికి కూడా అక్కడ కూడా ఈసారి గెలుస్తామో గెలవమో అని భయంతో అభ్యర్థులు వెనకంజ వేస్తున్నారు అన్నట్టుగా మనకైతే తెలియవస్తుంది. నిజంగానే ఈ వార్త దిశలో వేసిన వార్త కనుక నిజమైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత నాకు తెలిసి చాలా జీరో స్థాయికి పడిపోయే అవకాశం ఉందన్నట్టు కూడా విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. చూడాలి నిజంగానే పార్లమెంట్ ఎలక్షన్స్ వీళ్ళకి తెలంగాణ ప్రజలు ఏ స్థాయిలో పట్టం కడతారనేది మనకు తెలుసు. దాన్ని బట్టి నెక్స్ట్ వీళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి 5 ఏళ్ల వీళ్ళ పరిస్థితి అర్థమయ్యే అవకాశం అయితే